త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మెరుపు కలలు మెరుపు కలలు. ఆడపిల్ల మీద పడిన మచ్చ తను పోయే వరకు పోదు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా నువ్వేం కంగారు పడకు. ఏదో ఆవేశంలో ఇలా వచ్చేస్తేనే కానీ వాళ్ళని అలా ఒంటరిగా వదిలేనమ్మా. అమ్మా నేను నీకు మాటిస్తున్నాను, నీ కోడలికి ఇష్టం ఉన్నా లేకున్నా తనకు అండగా ఉంటూ సౌందర్యాన్ని బయటికి తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. నీ మేనకోడలి ప్రతి సమస్యలోనూ దాన్ని దూరం చేయడానికి నేను ముందుంటానమ్మా. టెన్షన్ పడకు, నేను ఎలాగైనా అక్కని బయటికి తీసుకొస్తాను. మనం భయపడినట్టే జరిగింది. ఆ ధర్మతేజ అక్కని అపార్థం చేసుకున్నాడు. దానివల్ల సమస్య వస్తుందనుకుంటూనే ఉన్నాను. అదే జరిగింది. చివరికి అక్క మీద హత్య నేరం మోపబడింది. సౌందర్యాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే నా కూతురు ఎంత దూకుడుగా ఉన్నా ఇలాంటి నేరం చేయదని నాకు నమ్మకం ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు ఆ వాసుగాడు ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చాడు? మనం అక్కడికి వెళ్తున్న విషయం ఎవరు చెప్పారు? ఈవిడకి కూతురు హత్యా నేరంలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫోకస్ మొత్తం వాసు మీదనే ఉంది. నాకు తెలీదమ్మా. శ్రీనుకి తెలిసినట్టు అతనికి కూడా తెలిసుంటుంది. అందుకే అక్కని కలవడానికి వచ్చుంటాడు. అతను వచ్చింది మీ అక్కని కలవటానికి కాదు, నిన్ను కలవటానికి. సౌందర్య అరెస్ట్ ని అవకాశంగా మార్చుకొని మనకి హెల్ప్ చేస్తున్నట్టు నాటకాలాడి మంచోళ్ళ మార్కులు కొట్టేసి నీకు దగ్గరయ్యి వాళ్ళింటికి నిన్ను కోడలుగా తీసుకెళ్లి నా మీద కక్ష తీర్చుకోవాలని ప్లాన్ చేశారు. అమ్మా, అతను ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినంత మాత్రాన నేను అతని మాటలు నమ్మి అతని హెల్ప్ ఎందుకు తీసుకుంటాను? ఒకవేళ నువ్వు అన్నది నిజమే అయితే అతన్ని కనీసం కలవను కూడా కలవను, దగ్గర కూడా రానివ్వను. సరిపోయారిద్దరు. ఈ విషయంలో నువ్వు నాకు మాట ఇవ్వాలి సంయుక్త. ఎందుకంటే రేపు మీ అక్కని కాపాడుకునే ప్రాసెస్లో ఎక్కడో ఒక దగ్గర అతని హెల్ప్ తీసుకుంటే బాగుంటుందని నీకు తెలియకుండానే నీకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు అతని మాటలు వినాల్సి వస్తుంది. సౌందర్యని బయటికి తీసుకొచ్చే విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు మాత్రం అతనికి ఫోన్ చేయటం కానీ హెల్ప్ తీసుకోవడం కానీ అతన్ని కలవటం కానీ చేయకూడదు. అలా అని నాకు మాటివ్వు. అమ్మో, అక్క ఒకవేళ అలా మాటిస్తే అమ్మకిచ్చిన మాట కోసం బావని కలవడం కానీ మాట్లాడడం కానీ చెయ్యదు. దీన్నెలాగైనా ఆపాలి. వద్దు సమయం, మీ అమ్మకి మాట ఇవ్వకు. మాటివ్వు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.